స్టాప్ చేయండి డిస్కషన్. సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తాను మొక్కుకున్న మొక్కును ఇటీవల తిరుమలకు పాదయాత్రగా వెళ్లి చెల్లించుకున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్ ఆయనకు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 2023లో చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు బండ్ల గణేష్ ఒక సంకల్పం తీసుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలై తిరిగి ముఖ్యమంత్రి అయితే తిరుమలకు నడిచి వస్తారని మొక్కుకున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఇక చంద్రబాబు 4వసారి సీఎం కావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యి వెళ్లారు. ఈ క్రమంలోనే సంకల్ప యాత్ర పేరుతో జనవరి 19వ తేదీన షాద్నగర్లోని తన ఇంటి నుంచి పాదయాత్రను ప్రారంభించారు బండ్ల గణేష్. మొత్తంగా 23 రోజుల పాటు 535 కిలోమీటర్లు నడిచి ఫిబ్రవరి 10వ తేదీన తిరుమల చేరుకున్నారు. ఆయన 2 రోజుల క్రితం శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం నేడు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్కు ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. ముఖ్యమంత్రి పాదయాత్ర సాగిన తీరును, దారి పొడవునా పార్టీ కార్యకర్తలు తనకు అండగా నిలిచి ప్రోత్సహించారని బండ్ల గణేష్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటిదాకా కొడుకులు తల్లిదండ్రులను రోడ్డును పడవేయటం, ఆస్తుల కోసం ఇబ్బంది పెట్టడం, తిండి